దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ధరలను నియంత్రించేందుకు పలు చర్యలను పరిశీలిస్తోంది. పరిమిత స్థాయిలో డ్యూటీ ఫ్రీ చక్కెర దిగుమతులు అనుమతించడం నుంచి బల్క్ ట్రేడర్లపై స్టాక్ పరిమితులు కఠినతరం చేయడం వరకు పలు మార్గాలను పరిశీలిస్తోంది. పండుగల సీజన్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో దేశీయ మార్కెట్లో సరఫరాను పెంచి ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. చక్కెర ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు పలు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. పరిమిత స్థాయిలో డ్యూటీ ఫ్రీ చక్కెర దిగుమతులకు అనుమతించడం, బల్క్ ట్రేడర్లు నిల్వ చేసుకునే చక్కెర పరిమాణంపై పరిమితులను తగ్గించడం, దిగుమతి సుంకాలను తగ్గించడం, చక్కెర మిల్లులు ప్రతి నెల దేశీయ మార్కెట్కు విడుదల చేసే చక్కెర కోటాలో మార్పులు చేయడం వంటి చర్యలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. ఆగస్టు ప్రారంభం నుంచి చక్కెర ధరలు భారీగా పెరిగాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ దేశంలోని కీలక చక్కెర మార్కెట్లలో ఒకటి. అక్కడ హోల్సేల్ చక్కెర ధర కేవలం ఆగస్టులోనే దాదాపు 20% పెరిగింది. ప్రస్తుతం 100 కిలోల చక్కెర ధర రికార్డు స్థాయిలో 5,350 రూపాయలకు చేరింది. అయితే వచ్చే సీజన్ కు సంబంధించిన చక్కెర మార్కెట్లోకి వచ్చే వరకు దేశీయంగా సరఫరా సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ స్థానిక మార్కెట్లో మాత్రం సరఫరా కొరత ఉందని వ్యాపారులు అంటున్నారు. స్థానిక మార్కెట్లో సరఫరా తక్కువగా ఉందని, పండుగల సీజన్లో డిమాండ్ ని తట్టుకోవాలంటే దిగుమతులు మాత్రమే తక్షణ పరిష్కారమని వ్యాపారులు చెప్తున్నారు. దిగుమతులతో మార్కెట్లోకి అదనపు చక్కెర వస్తుందని, తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. భారత్ ప్రపంచంలోని అత్యధికంగా చక్కెర వినియోగించే దేశం. అందుకే భారత్ దిగుమతులకు అనుమతిస్తే దాని ప్రభావం దేశీయ మార్కెట్కే పరిమితం కాకుండా ప్రపంచ చక్కెర మార్కెట్ పైన పడే అవకాశం ఉంది. భారత్ భారీగా చక్కెర కొనుగోలు చేస్తే అంతర్జాతీయ ధరలకు మద్దతు లభించొచ్చు. అదే సమయంలో దేశీయ మార్కెట్లో అదనపు సరఫరా అందుబాటులోకి వస్తే ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఆగస్టు నుంచి నవంబర్ వరకు దేశంలో చక్కెర వినియోగం సాధారణంగా పెరుగుతుంది. గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు ఈ కాలంలోనే వస్తాయి. స్వీట్స్, మిఠాయిలు, ఇతర చక్కెర ఆధారిత ఉత్పత్తుల వినియోగం పెరగడంతో చక్కెరకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే ఒక్క దిగుమతులపైనే ఆధారపడకుండా స్టాక్ పరిమితులు, మిల్లుల నెలవారీ కోట, దిగుమతి సుంకాలు వంటి పలు అంశాలపై కేంద్రం సమగ్రంగా పరిశీలిస్తోంది. దాదాపు 10 ఏళ్లుగా భారత్ పెద్దగా చక్కెర దిగుమతి చేసుకోలేదు. ఇప్పుడు పరిమిత దిగుమతికి అనుమతిస్తే ప్రపంచ చక్కెర మార్కెట్లో దీన్ని ఒక కుదుపుగా చూడాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో అక్టోబర్లో ప్రారంభమయ్యే కొత్త సీజన్లో ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించే చెరుకు పరిమాణాన్ని తగ్గించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. చెరకు ఎక్కువగా చక్కెర ఉత్పత్తికి మళ్లిస్తే దేశీయంగా చక్కెర ఉత్పత్తి పెరిగి ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పండుగ సీజన్ ముంచుకొస్తున్న వేళ చక్కెర ధరల పెరుగుదల సామాన్యులపై భారం కాకుండా చూసేందుకు కేంద్రం పలు మార్గాలను పరిశీలిస్తోంది. దిగుమతులు, స్టాక్ పరిమితులు, దిగుమతి సుంకాలు, మిల్లుల విక్రయ కోటాలో మార్పులు, ఇథనాల్కి మళ్లించే చెరుకు పరిమాణంపై నియంత్రణ, ఇలా అన్ని మార్గాలను పరిశీలిస్తూ దేశీయ మార్కెట్లో సరఫరా పెంచి ధరను అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది.